అమీర్ హంజాపై కాల్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తీవ్ర గాయాలతో లాహోర్ హాస్పిటల్లో హంజాకు చికిత్స అందిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. 2012లో హంజాను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది అమెరికా. ఈ మధ్య హంజా సన్నిహితుడు సైఫుల్లా సైతం హతమయ్యాడు. లష్కరే చీఫ్ హయీ సయీద్కు అత్యంత సన్నిహితుడు హంజా. 3 రోజుల క్రితం సైఫుల్లాను కూడా పాకిస్తాన్లో కాల్చి చంపేశారు. 3 గుర్తు తెలియని దుండగులు వచ్చి కాల్చి చంపేశారు. ఇప్పుడు మరో ఉగ్రవాది హంజాను కూడా చంపేశారు. ఇప్పుడు హంజాపై కూడా హత్యాయత్నం చేశారు. దీంతో హంజాకి ఇప్పుడు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఇటీవల కాలంలో వరుసగా పాకిస్తాన్లోనే ఉగ్రవాదులను హతమారుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. 2 రోజుల క్రితం ఒక సైఫుల్లా ఉగ్రవాదిని చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పుడు అతని సన్నిహితుడు హంజాపై కూడా దాడి జరిగింది. హంజాకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దాడులను ఎలా చూడాలి? పాకిస్తాన్లో ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకొని జరుగుతున్న ఈ దాడులు ఎవరి పని అయి ఉండొచ్చు? అయితే పక్కగా ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అయి ఉంటారు. ఎందుకంటున్నానంటే సింధు ప్రావిన్స్ లో చనిపోయినటువంటి సైఫుల్లా ఖలీద్ అయినటువంటి లష్కర్ ఇ తోయిబా సంస్థకు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి తన ఇంట్లో నుంచి బయటకు రాగానే ఒకసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి జనం మొత్తం కూడా గుమిగూడిపోయి దాడులు చేసి ఆయన పైన గన్తో పేల్చి చంపేశారు. అంటే ఇది పక్కాగా ప్రజలు, స్థానిక ప్రజలు. ఎందుకంటే భారత్ పైన అనవసరంగా ఈ రకమైనటువంటి దాష్టికానికి పాల్పడి మారణ హోమాన్ని సృష్టించి ఏకంగా పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్ అన్ని కూడా పూర్తిగా నీరు లేకుండా అయిపోయింది. అక్కడ కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా నీరు లేవు. అటువంటి సిచ్యువేషన్ లో పైపెచ్చు అక్కడ లోపల కూడా మిలిటరీ అణచివేతలు, ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఉగ్రవాద దేశంగా, లేకపోతే ముఖ్యంగా భారతదేశం దేశం ఉగ్రవాద దేశంగా చెప్పబడుతోంది. అక్కడ కనీసం వస్తువులైనటువంటి ఆ దేశంలో తిండి తిప్పలు, అన్ని రకరకాల సంక్షోభం నేపథ్యంలో ఈ దుర్మార్గులు ఇంకా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఇంకా ఉగ్రవాదులను తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ నచ్చని ప్రజలే అక్కడ స్థానికులు మనం హతమార్చారు. సైఫుల్లా ఖలీద్ అనేటువంటి నిన్న చనిపోయిన వాడెవడో ఇంటి నుంచి బయటికి రాగానే వెంటనే అక్కడ స్థానికులు చంపేశారు. ఈ రోజు అయినటువంటి ఈ ఘటనలో లాహోర్ లో అమీర్ హంజా వీరు కూడా లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థ, దాంట్లో ఫౌండింగ్ మెంబర్స్ 17 మంది ఉంటే దాంట్లో వీడు కూడా ఒకడు. లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన ఒక లష్కర్స్ అనేటువంటి ఒక పబ్లికేషన్ కూడా ఉంది. ఆ లష్కర్ పబ్లికేషన్స్ కి ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. అనేక రకాల కథనాలు, అనేక రకాల రైటింగ్స్ తోని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో సఫీజ్ హయద్ సంబంధించిన వాళ్ళు కూడా వాడికి కూడా అన్ని రకాల సహాయ సహకారం వీడు అందించేవాడు. అన్ని రకాల ఇంప్లిమెంటేషన్స్, మైండ్ గేమ్స్ మొత్తం కూడా వీడే ఇచ్చేవాడు. అంటే ఒక రకంగా లష్కర్ ఇ తోయిబా వెనుక ఉగ్రవాదాన్ని ప్రేరేపించడంలో, విషపు బీజాలు నింపడంలో వీడే చాలా కీలకం. హఫీజ్ సయ్యద్ కూడా ఒక రకంగా చీఫ్ గా ఉన్నాడు, కానీ దాని వెనుక తెలుస్తుంది. అయితే అమీర్ హంజా ఆయన ఇంట్లో ఉండగా అనేది ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలై పాలయ్యారని చెప్పి అక్కడి లోకల్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఒక టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఈ వార్తా కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే ఏ రకంగా అయితే సైఫుల్లా ఖలీద్ ని హతమార్చేందుకు స్థానికులే ప్రయత్నం చేసి వాడిని హతమార్చేందుకు గన్ షాట్స్ చేశారో, గన్ పేల్చి చంపేశారు, గన్తో పేల్చి చంపేశారు. ఇక్కడ కూడా అదే జరిగింది అనేది ఒక అనుమానంగా ఉంది. ఇక్కడ కూడా ఆ రకంగానే వాడిని కూడా చంపి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు కాపాడని తెలుస్తోంది. సో ఇక్కడ రోహిత్, ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ సైఫుల్లా ఖలీద్ ని కానివ్వండి, ఇక్కడ అమీర్ హంజాని కానివ్వండి, మనం చూసాం లాహోర్ లాంటి పోష్ అనే ప్రాంతంలో లష్కర్ ఇ తోయిబా చీఫ్ ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ అనే దుర్మార్గుని 4 అంచెల భద్రత మధ్య పాకిస్తాన్ ఆర్మీ కాపాడుతోంది. ఐఎస్ఐ సెక్యూరిటీ వాడిని కాపాడుతున్నారు. ఇక్కడ అమీర్ హంజాన్ కూడా ఐఎస్ఐ సెక్యూరిటీ కాపాడుతోంది. ఐఎస్ఐ సెక్యూరిటీ మన చుట్టూ పెద్ద ఎత్తున భద్రత, అంతటి భద్రత మధ్యలోనే వాడిని ఈ స్థాయిలోకి నెట్టగలిగారు, ఈ రకంగా దాడి చేయగలిగారు అంటే అక్కడ ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తున్నారో చాలా క్లియర్ గా అర్థమవుతోంది. పైపెచ్చు అమీర్ హంజా ఒకటే కాదు, ఇంకా ఈ ఏకంగా చాలా మందిని కూడా ఇప్పటికే ఈ రకమైనటువంటి అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆదిల్ మల్హక్ అని చెప్పి. వాడు కూడా లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన 17 మంది ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో దాంట్లో వీడు కూడా ఒకడు. సో ఈ ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఇంకా ఇదే కోవలో చాలా మంది ఉన్నారు. కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ వీటిని దాస్తోంది. ఉగ్రవాద సంస్థల్ని సంబంధించిన చాలా కీలకమైన పర్సన్స్ ని కూడా వాళ్ళ సెక్యూరిటీ మధ్యలోనే ఉంచినప్పటికీ ప్రజలే తిరుగుబాటు చేసి లోపల అంతర్యుద్ధమే ఇక్కడికి దారితీస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ బయటికి పొక్కితే ఇంకా ప్రపంచ దేశాలు మొత్తం పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ లోపల కూడా ఇంకా దీన్ని ఇక్కడ బయటికి చెప్పడం లేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో కూడా ఇక్కడ కథనాలు రావడం లేదు. మనం గమనిస్తున్నాం యుద్ధానికి సంబంధించిన నేపథ్యంలో జియో న్యూస్ అనేటువంటిది కానివ్వండి, ఆరిస్ టీవీ అన్ని కూడా పాకిస్తాన్ మీడియా సంస్థలు, పాకిస్తాన్ దేశంలో రన్ అవుతున్న మీడియా సంస్థలు, ఇవన్నీ కూడా
గతంలో మనం చూస్తే S-400 లేపేశామని కానివ్వండి, తప్పుడు కథనాలను ప్రచారం చేసి ఒక శునకానందాన్ని పొందినటువంటి ఆ మీడియా సంస్థలు ఇప్పుడు అదే దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నటువంటి ఉగ్రవాదులు హతమవుతుంటే వార్తా కథనాలు ప్రచురించడం లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే అక్కడ ఉగ్రవాదులు చనిపోతున్నారు అని చెప్పేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే మరింతగా వాళ్ళు ఇంకా పటిష్టం అవుతారు. బలూచిస్తాన్ ఇంకా వేరుపడవన్న ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళంతా యాక్టివ్ అవుతారు, ప్రజలు యాక్టివ్ అవుతారు. ఉగ్రవాద సంస్థలు లేపేటువంటి క్రమంలో అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు. సో ఇదే క్రమంలో అక్కడ పాకిస్తాన్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేయట్లేదు. అమీర్ హంజా అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. అయితే 2018లోనే లష్కర్ ఇ తోయిబాతో విభేదాలు వచ్చిన తర్వాత జైష్ ఈ మఫ్కా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థని వాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాడు ఒక ఉగ్రవాద సంస్థ నడిపిస్తున్నాడు. సో ఈ రకంగా వీళ్ళంతా కూడా ఉగ్రవాదులే. వీళ్ళందరికీ 4 అంచెల భద్రత. నిజానికి లష్కర్ ఎ తోయిబాతో విభేదించి వేరే సంస్థను ఏర్పాటు చేస్తాడు కాబట్టి వాళ్ళకి విభేదాలు వచ్చి వాళ్ళు చంపుకుంటున్నారా, లేదంటే ఇది ఏదైనా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకోవాలా? రైట్, ప్రస్తుతానికైతే అదే నిజంగా అనుకోవాలి. ఎందుకంటే లోపల అంతర్యుద్ధమే జరుగుతుంది. మనం చూస్తున్నాం పాకిస్తాన్ లో కూడా పెద్ద అంతర్యుద్ధం. బలూచిస్తాన్ వేరుపాటువాదం ఎంత బలపడింది, వాళ్ళు ఏకంగా ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకోగలిగారంటే అంత పెద్ద అంతర్యుద్ధం జరుగుతోంది. మీరు అంటున్నట్టుగా లష్కర్ ఇ తోయిబా నుంచే బయటపడి వీడు కూడా జైష్ ఈ మఫ్కా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకొని నడుపుతున్నారు కాబట్టి అంతర్యుద్ధం కారణంగా ఏదైనా జరిగి ఉంటుందని తెలుస్తోంది. సో గతంలో కూడా సైఫుల్లా ఖలీద్ అనేటువంటి వ్యక్తి కూడా చీఫ్ పొజిషన్ కోసం వాడు కూడా మనం మీడియా కథనాలు చూస్తే కనుక లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థలో టెర్రర్ క్యాంప్స్ లేపేసిన తర్వాత వాళ్ళంతా కాపాడుకోలేకపోయారు, ఐఎస్ఐ సెక్యూరిటీ మొత్తం కూడా మనం రక్షించలేకపోయినని చెప్పి తిరుగుబాటు చేస్తూ 1-2 సందర్భాల్లో ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడుకొచ్చాడట. సో ఆ మాటల నేపథ్యంలోనే వాళ్ళని అంతమొందించాలనే లక్ష్యంతో ఐఎస్ఐ సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాళ్ళని అంతమొందించారంటే అది లోపల అంతర్యుద్ధం అన్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒక్కసారిగా మనం ఇప్పుడు అమీర్ హంజా పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉంటాడా పోతాడా ఈ ఉగ్రవాది? అంటే నిజానికైతే ఒక భారతీయ పౌరుడిగా వాడు పోతేనే బాగుండనే విషయం నేనైతే కోరుకుంటాను. కానీ ప్రస్తుతానికైతే వాడు సేఫ్ గానే ఉన్నారని చెప్పి అక్కడ మీడియా కథనాలు కానివ్వండి, అక్కడ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అయితే వైరల్ గా మారుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ హీ సేఫ్. మనం ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లోనే మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. శాంతిని పాటిద్దాం, అందరం కలగలిసి ఉందాం అనే విషయాన్ని అక్కడి సోషల్ మీడియా కథనాలు, అక్కడ టెలిగ్రామ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఈ విషయాన్ని పాస్ చేస్తున్నారట. సో పెద్ద ఎత్తున అమీర్ హంజాకు సంబంధించి చనిపోయాడనేటువంటి వార్తలు తప్పు, అదంతా కొట్టిపారేస్తూ ఆ వార్తలు వాళ్ళు చెప్తున్నారు. కానీ నిజానికి అమీర్ హంజా అనేటువంటి వ్యక్తిని కూడా అంతర్యుద్ధం, మీరు అంటున్నట్టుగా అంతర్యుద్ధం జరిగే వాడిని కూడా గన్తో పేల్ చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ దాన్ని ఎక్కడా బయటికి పొక్కనివ్వకుండా, ఎందుకంటే మనం గమనిస్తే పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులతోనే స్ట్రాంగ్ అవుతున్న దేశం. ఉగ్రవాదుల వల్లే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ బలహీనత మొత్తం ఉగ్రవాదులే, ఆర్మీ కోసం కాదు. మనం ఈ యుద్ధం తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా గమనిస్తే ఉగ్రవాదులు హతమైతే ప్రధాని వచ్చాడు, పాక్ ఆర్మీ చీఫ్ వచ్చాడు, వాళ్ళకి నివాళులు తెలియజేశారు, ప్రార్థనలు చేశాడు. కానీ ఏ ఒక్క చోట కూడా సుమారుగా మనం చూసాం 64 మంది ఆర్మీ పర్సనల్స్ చనిపోయారని చెప్పి మన భారతాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే ఏ ఒక్క దగ్గర కూడా ఆర్మీ పర్సనల్స్ కానీ ఆర్మీకి సంబంధించిన అధికారులు కానీ ప్రధాని వెళ్ళి నివాళులు అర్పించలేదు. అంటే ఉగ్రవాదులకు ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ అక్కడ ఆర్మీ పర్సనల్స్ ఉండదు. సో ఆ ఉగ్రవాదులై తేలికైపోతున్నారు, వాళ్ళు తేలిపోతున్నారు, అంతర్యుద్ధం జరుగుతుంది, వాళ్ళే కొట్టుకొస్తున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పి ప్రచారం కనుక జరిగితే పాకిస్తాన్ కబంధ హస్తాల్లో నుంచి పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, ఆర్మీ నుంచి అక్కడ దేశ ప్రజలు కానివ్వండి, ప్రపంచ దేశాలు మొత్తం కూడా వాళ్ళని తేలికగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వార్తలు పొక్కకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ మీరు అంటున్నట్టుగా అమీర్ హంజా అనే వ్యక్తి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లోనే లాహోర్ లో ఉన్నటువంటి ఆ మిలిటరీ హాస్పిటల్లోనే ప్రస్తుతం చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం పక్కగా గన్ షాట్, అంటే గన్ బట్టి పేల్చడంతోనే ఈ రకంగా యాక్సిడెంట్ అయి ఉంటుందనేది మాత్రం అనుమానంగా కనబడుతుంది. రైట్ మనోజ్, పాకిస్తాన్ లో మరో టెర్రరిస్ట్ అగ్రనేతపై దాడి జరిగింది. లష్కర్ ఎ తోయిబా సహా వ్యవస్థాపకుడు అమీర్ హంజాను కూడా ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల లిస్టులో చేర్చింది. ఇప్పుడు హంజాపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అమీర్ హంజా తీవ్రంగా గాయపడ్డాడు. అమీర్ హంజాను ఆసుపత్రికి